హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ టీవీ హెల్త్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రఘునాథ్ రెడ్డి గారు, శ్రీ సంజీవిని ఆయుర్వేద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లోతుకుంట నుంచి. వారితో మనం ఇప్పుడు మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనం వింటూనే ఉన్నాం కరోనా మహమ్మారి మళ్ళీ వస్తూనే ఉంది అండ్ కేసులు కూడా చాలా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. అసలు ఈ కరోనా ఇలా పెరుగుతూనే ఉంటుందా? ప్రతి వ్యాధికి మనకి ఏదో ఒక మెడిసిన్ అంటూ వస్తుంది, దానికి ఒక ట్రీట్మెంట్ అంటూ ఉంటుంది. మనం ఇన్ని వ్యాక్సినేషన్స్ అయితే తీసుకుంటూనే ఉన్నాం, కానీ అందులో ఒక కొత్త వేరియంట్ వచ్చింది అంటున్నారు. మళ్ళీ మరణాలు కూడా పెరుగుతున్నాయి అంటున్నారు. అసలు ఈ కరోనా వ్యాధి ఎందుకు ఇలా అవుతుంది? అసలు కరోనా ఇలా సబ్ వేరియంట్స్ ఏమేమి ఉన్నాయి ఇందులో? యాక్చువల్గా ఈ కరోనా వైరస్ని మొట్టమొదట వుహాన్లో, చైనాలో కనిపెట్టినప్పుడు అక్కడ వచ్చినటువంటి ఆ ప్రమాదకర పరిస్థితులను చూసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ కరోనా వలన వచ్చేటువంటి వ్యాధికి కోవిడ్ అని పెట్టారు. ఇయర్ 19 కాబట్టి కోవిడ్-19 అని పెట్టున్నారు. ఆ కోవిడ్-19 కంటిన్యూ అవుతుంది. కరోనా వలన వచ్చేటువంటి ఈ వ్యాధే వేరు వేరియంట్స్ ఆఫ్ కరోనా వలన వస్తున్నాయి కాబట్టి ఆ కోవిడ్-19 కోవిడ్ డిసీజ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ కరోనాలో ఇది వైరస్లో యూజువల్గా మ్యుటేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. ఈ వైరల్ మ్యుటేషన్స్ అనేవి ఎవరు కూడా ఇంటర్ప్రిట్ చేయలేరు, అంటే మారుతూనే ఉంటాయి. ఒక వైరస్ వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత ఇంకొక వైరస్ వస్తుంది, దాని ఆర్ఎన్ఏ దీని ఆర్ఎన్ఏ కలిసి కొత్తగా ఇంకొకటి ఉద్భవిస్తుంది. అట్లా కొత్తగా వచ్చింది మళ్ళీ ఇంకొకటి ఏదో కలుస్తుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ మ్యుటేషన్స్ అన్నమాట. కొత్త వేరియంట్స్ వస్తూనే ఉంటాయి. ప్రమాదకరమైనవి ఉంటాయి, ప్రమాదకరం కానివి ఉంటాయి. ప్రమాదకరమైనవి మనల్ని ఇబ్బంది పెడతాయి కాబట్టి అవి మాత్రమే మనం తెలుసుకుంటుంటాం. ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే, జలుబు చేయటానికి కారణమైనటువంటి మనకి వైరస్లు ఉన్నాయి కదా, జలుబు చేసిందని వైరల్ ఫీవర్ అంటాము. వైరస్ కాబట్టి మనము మెడిసిన్ వాడితే వారం రోజులు, వాడకపోతే 7 రోజులు అని చెప్తాం సరదాగా. అట్లాగా దాని హాఫ్ లైఫ్ పీరియడ్, లైఫ్ స్పాన్ అనేది 7 days. అట్లా ఆ వైరస్ 100 రకాలు ఉంటుంది, 100 కంటే ఎక్కువ కూడా ఉంటుంది. మన వాతావరణంలో, ఇండియాలో ఉన్న వాతావరణంలో ఏవైతే జలుబుకు కారణమైనటువంటి వైరస్లు ఉండి ఫ్రీక్వెంట్గా జలుబు చేస్తుందో అది వేరే ప్రదేశాలకి, మంచు ప్రదేశాలకి, ఇప్పుడు ఉదాహరణకు అమెరికా, రష్యా ఇట్లాగ పోతే మంచు ప్రదేశాలలో ఆ వైరస్ బతకదు. అక్కడ వేరే వైరస్లు ఉంటాయి, అదే విధమైనటువంటి సిమ్టమ్స్ని కలుగజేసాయి. అక్కడ ఎప్పుడు జలుబు చేస్తున్న వాళ్ళు ఇండియాకి వస్తే వాళ్ళకి జలుబు ఏం రాదు, ఇక్కడ వాళ్ళు అక్కడికి పోతే రాదు, రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి. అట్లాగా వైరస్లు అనేవి వాతావరణము ప్లస్ పక్కన ఉన్నటువంటి వైరస్లు, వీటి కాంబినేషన్ ప్రకారం మ్యుటేషన్ చెందుతుంటాయి. ఇప్పుడు మనకి అంతకుముందు ఈ డెల్టా ఇది వచ్చిపోయినాయి, ఇప్పుడు వచ్చి ఒమిక్రాన్ వేరియంట్ అనేది కొంచెం ఇబ్బంది పెడుతున్నట్లుగా. కానీ ఒమిక్రాన్ అనేది తక్కువ బలం కలిగింది, బలహీనమైనటువంటి కరోనా వైరస్. తొందరగా వస్తుంది, తొందరగా పోతుంది, చాలా తక్కువ మందిలోనే ప్రమాదం వస్తుంది. అంటే వాళ్ళకి విపరీతమైన ఇతర వ్యాధులు ఉంటాయి, అంటే కోమార్బిడిటీస్, ప్రాణాంతకమైనటువంటి ఇతర వ్యాధులు ఉన్న సందర్భంలోనే ఇబ్బంది పడతారు. సో ఈ మ్యుటేషన్స్ లేకొస్తే ఇప్పుడు మనం ఎక్కువగా వింటుంది ఒమిక్రాన్లో ఒక సబ్ వేరియంట్ JN.1 అని చెప్పి వింటూ ఉన్నాం. ఈ సబ్ వేరియంట్ కూడా వాస్తవంగా తక్కువ బలం కలిగిందే. మనం ఇంతకుముందు ఎదుర్కొన్నటువంటి కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఇట్లా చెప్పుకున్నాం కదా, అప్పుడు వచ్చినటువంటి తీవ్రతరమైన కరోనా వైరస్ కంటే ఇది బలహీనమైనదే. ఇది ఈ కరోనా వైరస్ అనేది భూమి మీద ఎప్పటికైనా పర్మనెంట్గా ఉండేదే. ఒక వైరస్ వచ్చినాక పూర్తిగా ఎక్కడికి పోదు, ఏదో ఒక మూలన మిగిలిపోయి ఉంటుంది. అది ఇంకో దాంతో కలిసి వస్తూనే ఉంటుంది, కొత్త రకాలు వస్తాయి. కాబట్టి మ్యుటేషన్స్ వచ్చినప్పుడల్లా మనం భయపడాల్సిన అవసరం లేదు. అవసరమైన జాగ్రత్తలు, దానికి మందులు ఎటువంటివి తీసుకోవాలి, ట్రీట్మెంట్ ఎటువంటిది, ఫుడ్ ఎటువంటి, ఇవి బేసిక్ నాలెడ్జ్ తెలుసుకొని ఉంటే సరిపోతుంది. ప్రాణాంతకం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ కరోనాకి మెడిసిన్ అంటూ ఒకసారి మనం తీసుకున్నాము, మళ్ళీ ఇంకా వ్యాక్సినేషన్ మళ్ళీ తీసుకోవాల్సి వస్తుందా? అండ్ ఎందుకు ఇది ఒకసారి వ్యాక్సినేషన్ తీసుకున్నాక మళ్ళీ మనకి ఎందుకు వచ్చే ఛాన్స్ ఉంటుందంటారు? ఇది చాలా మంచి క్వశ్చన్. ఇండియాలో వ్యాక్సిన్ దాదాపు ఆల్మోస్ట్ అందరూ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ అప్పటి వరకు ఉన్న కరోనా వైరస్లు ఏమున్నాయో వాటికి విరుగుడుగా వ్యాక్సిన్ తీసుకున్నాము రాకుండా అని చెప్పి అందరం అనుకుంటూ ఉన్నాం. అలా ఉండదు. తర్వాత వచ్చేటువంటి వేరియంట్స్లో కూడా చాలా వాటికి ఈ వ్యాక్సిన్ పనిచేస్తుంది. వైరస్ వ్యాక్సిన్ తయారు చేసే ముందు వైరస్ ఏ స్టేజ్లో ఉందో దానికి వ్యాక్సిన్ చేస్తే వ్యాక్సిన్ తయారయ్యేలోపే అది ఇంకా స్టేజ్లు దాటి వెళ్ళిపోయి ఉంటుంది.
అయినా కూడా పనిచేసింది కదా. ఇవి కామన్గా ఉండేటువంటి సిమ్టమ్స్ బేస్ అవుతాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనము ప్రతిదానికి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే క్లియర్గా కామన్ మ్యాన్కి రీచ్ అవ్వాలి అని చెప్పి. వ్యాక్సిన్ మనకు తయారు చేసినప్పుడు ఒక 2 రకాలుగా చేశారు. ఒకటి డైరెక్ట్ కరోనా వైరస్ని తీసుకున్నారు, దాని నుంచే వ్యాక్సిన్ చేశారు, దాన్ని చంపే విధంగా. ఇంకొకటి కరోనా వైరస్ ఏ విధమైన నిర్మాణం కలిగి ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, దానికి సిమిలారిటీ దగ్గరగా ఉన్నటువంటి ఇంకొక వైరస్ని తీసుకొని దాని నుంచి ఒక వ్యాక్సిన్ చేశారు. మరి 2 పనిచేసినాయి, 2 చాలా బాగా పనిచేసినాయి. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్స్ ఉన్నాయి. ఇవి కూడా వీటిల్లో బేసిక్గా ఎక్కువ శాతం దాదాపు ఒక 80-90% పాత వైరస్ ఏముందో అదే ఉంటుంది, కొంచెమే మ్యుటేషన్లో మార్పు వస్తుంది. సో ఆ వ్యాక్సిన్ పనిచేస్తుంది. బూస్టర్ డోస్ తీసుకోవచ్చు, తీసుకుంటే మంచిది. కొంతమంది బూస్టర్ డోస్ తీసుకోవడానికి భయపడుతున్న వాళ్ళు అవసరమైన ప్రికాషన్స్ తీసుకుంటూ దానికి సరిపడిన ఆహారం తీసుకుంటూ జాగ్రత్తలు వహించవచ్చు. దీన్ని పూర్తిగా ఎందుకు అరికట్టలేకపోతున్నాను సార్ మెడిసిన్ తోటి? అది మార్పులు చెందుతుందని చెప్తున్నారు, కంప్లీట్గా దాన్ని అంటే కిల్ చేయొచ్చు కదా మిగతా మెడిసిన్స్ తోటి చేసినట్టు? ప్రాక్టికల్గా ప్రపంచంలో ఉన్న ఏ వైరస్నైనా పూర్తిగా ప్రపంచం మొత్తంలో నాశనం చేయడం అనేది సాధ్యం కాదు, ఎక్కడో ఒక చోట ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి టెక్నాలజీని, ఉన్న వాహనాలను వాడుకుంటూ ప్రపంచంలో ఎక్కడికైనా ఎవరైనా వెళ్ళి రావచ్చు, స్ప్రెడ్ కూడా అట్లే అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి 200 పైచిలుకు దేశాల్లో ఒక దేశంలో కరోనా వైరస్ మిగిలిన్నా కూడా అది మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ప్రాణాంతకమా కాదా అని చూసుకుంటే సరిపోతుంది. ఇప్పటికే ప్రత్యేకంగా మన భారతీయుల్లో నేచురల్గా ఇమ్యూనిటీ వచ్చేసి ఉంటుంది అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి కూడా. నేచురల్గా వ్యాక్సిన్ మందులు లేకుండా కూడా కరోనా వైరస్ను సులభంగా తట్టుకోగలుగుతారు. చాలా కొద్ది మంది కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళు ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవడము, చిన్న చిన్న జలుబు దగ్గులు లాంటివి వస్తే కూడా కరోనా ఉందా లేదా తెలుసుకొని జాగ్రత్తలు వహించడం లాంటివి చేయాల్సి ఉంటుంది. పూర్తిగా నశింపజేయడం అనేది కష్టసాధ్యం. మనం ఇప్పుడు అన్ని చూసుకుంటే అందరూ సాధారణంగా దగ్గొచ్చినా తుమ్మొచ్చినా కూడా కరోనా ఏమో అని భయపడుతున్నారు. సో అసలు కరోనా నాకు ఉందా లేదా అని ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకోవాలి? కరోనాకి సంబంధించినటువంటి ఈ సిమ్టమ్స్ ఏమున్నాయో మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు దాదాపు అవే ఉంటాయి. జ్వరము, దగ్గు రావడము, సోర్ థ్రోటు అంటే గొంతు నొప్పి, గొంతు వాపు ప్లస్ గొంతులో ఇన్ఫెక్షన్ రావడము, ఎస్ఓబి షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్ అంటే గాలి పీల్చుకోవడంలో స్పీడ్గా ఆయాసం ఉన్న వాళ్ళు పీల్చుకున్నట్లు, పీల్చుకోవడంలో డిఫికల్టీ, శరీరం అంతా ఒళ్ళంతా నొప్పులు రావడం, కండరాల నొప్పులు, అలసట ఉండడము, ఇవన్నీ కామన్గా ఉండేటువంటి సిమ్టమ్స్. ఇవే సిమ్టమ్స్ రిపీట్ అవుతుంటాయి ఈ పర్టికులర్ వైరస్కి. ఓకే, ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మామూలుగా జ్వరము, జలుబు, దగ్గు వచ్చిన వాళ్ళకి ఇవే సిమ్టమ్స్ ఉంటాయి. ఏంటి అనేది కనుక్కోలేము కాబట్టి కేవలం పరీక్షల ద్వారానే తెలుసుకోవచ్చు. సిమ్టమ్స్ ద్వారా కరోనానా కాదా అని తెలుసుకోలేము. ఇప్పుడు ఈ కోవిడ్ డిసీజ్ ఏదైనా కూడా రక్త పరీక్ష, లేదంటే స్వాబ్ టెస్ట్ అనేది, లేదంటే స్కాన్ చేయడము, ఇటువంటి పరీక్షలను ఎక్కువగా వాడుతూ ఉన్నాం. ఈ 3 పరీక్షల్లో కూడా దాదాపుగా కరెక్ట్గానే వస్తుంది. బాగా సివియారిటీ ఉన్నప్పుడైతే స్కాన్లో ఇంకా క్లియర్గా ఏదన్నా డౌట్ ఉన్నా కూడా డిఫరెన్షియల్ డయాగ్నోసిస్లో ఇదా కాదా అనేది బాగా డౌట్ వచ్చింది, ఈ రక్త పరీక్షలో కానీ స్వాబ్ టెస్ట్లో కానీ కొంచెం అనుమానం ఉంది, ఒకసారి చేస్తే నెగిటివ్, ఒకసారి చేస్తే పాజిటివ్ అట్లా వచ్చిందన్నప్పుడు సిటీ స్కాన్కి వాటికి పోతే ఈ గ్రౌండ్ గ్లాస్ ఒపిసిటీస్ అనేవి కనిపిస్తాయి దాంట్లో. దాన్ని బట్టి నిర్ధారించుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు పరీక్షలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ కరోనా వచ్చింది అనుకుంటే అది వచ్చినప్పుడు ఏమి మందులు వాడాలి లేదా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకొని ఉంటే అవి ఫాలో అయితే టెస్టులకు పోయి ఉందా లేకపోతే తెలుసుకునేంత అవసరం కూడా ఉండదు. వచ్చిన వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి, పక్కన ఉన్న కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక కుటుంబంలో అన్నాక రకరకాల వయసు వాళ్ళందరము ఉంటాం, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి. ఇది ఎక్కువగా ఎవరికి వచ్చే ప్రమాదం ఉందంటారు, ఏ వయసు వాళ్ళకి? కరోనా వైరస్ శరీరంలో ఎక్కువగా ప్రభావితం చేసేటువంటి ఆర్గాన్ లంగ్స్ కాబట్టి ఊపిరితిత్తులకు సంబంధించి వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అంతకుముందు ఒక 25 years 30 years అట్లా లాంగ్ డ్యూరేషను చైన్ స్మోకింగ్ చేసే లాంటి వాళ్ళు ఉన్నారా, ఆయాసం లాంటివి ఉన్న వాళ్ళు ఉన్నారా, గుండె జబ్బులు లాంటివి ఉన్న వాళ్ళు ఉన్నారు. గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి కూడా ఊపిరితిత్తులు రిలేటెడ్ ఉంటుంది. హార్ట్ పంప్ చేసింది
బ్లడ్ వచ్చి లంగ్స్లో ప్యూరిఫై అయ్యే విధానం ఉంటుంది కాబట్టి మన శరీర నిర్మాణంలో ఇట్లా ఉంటుంది. సో ఇటువంటివి ఉన్న వాళ్ళు ఏ వయసు వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి నెగిటివ్ ప్రభావాలు ఉంటాయి. ఇవి లేకుండా పెద్ద వయసు వాళ్ళు కూడా తట్టుకోగలిగే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులని ఫస్ట్ ప్రిఫరెన్స్గా తీసుకోవాలి జాగ్రత్తలకి. సెకండ్ వచ్చేసి వయస్సు. పెద్ద వయసు వాళ్ళు తట్టుకోవడం కొంత కష్టసాధ్యం, ఇమ్యూనిటీ లెవెల్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ముందుగానే వాళ్ళకి ఈ ఆక్సిజన్ సరిగా అందకపోవడం లాంటివి ఉండే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత తొందరగా కరోనా బారిన పడే అవకాశాలు ఉండవు. చాలా కొద్ది సందర్భాల్లో జరుగుతుంది. అండ్ వ్యాక్సినేషన్ గురించి చూసుకుంటే అసలు వ్యాక్సినేషన్ గురించి డీటెయిల్గా చెప్పండి సార్. ఈ వ్యాక్సినేషన్ అనేది, వ్యాక్సినేషన్ చెప్పుకునే ముందు ఫస్ట్ మనము భారతీయులమైనందుకు గర్వించాలి. ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాలకి భారతదేశం నుంచి అటువంటి విపత్కర పరిస్థితుల్లో వ్యాక్సిన్ తయారు చేసి అందజేసాము. అవును, తయారు చేసిన మన సైంటిస్టులను, ఈ కంపెనీలను అందరినీ మెచ్చుకోవాలి, ప్రభుత్వం సహా ప్రతి ఒక్కళ్ళను కూడా. ప్రతి ఒక్క భారతీయుడు గర్వించే విషయం. అయితే ఈ వ్యాక్సిన్స్ వేసుకుంటున్నప్పుడు మొదటలో ఒక 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకని, తర్వాత ఇంకొంచెం వయసు తగ్గించుకుంటూ కొంతమందికి తగ్గించుకుంటూ అట్లా వచ్చిన్నాం వేసేపు. 3 నెలల కాల వ్యవధితో రిపీట్ వేసుకోవాలి డోస్ అనేది ఒకటి, 30 డేస్ 1 మంత్కి సరిపోతుంది అనేది ఇంకొక వ్యాక్సిన్, అట్లా రకరకాలు వచ్చినాయి. అన్ని వ్యాక్సిన్స్ కూడా పనిచేసేవి. ఇప్పుడు 6 మంత్స్ బేబీస్ ఏజ్ ఎబో ఉన్న వాళ్ళకు కూడా వేసే పరిస్థితి ఉంది. ఫైజర్ కంపెనీ వాళ్ళవి కూడా వచ్చిన్నాయి, చాలా కంపెనీలు అవి. ఇప్పుడు అందరికీ ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి రాకుండా వ్యాక్సిన్ వేసుకోవచ్చు. బూస్టర్ డోసెస్ కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ బూస్టర్ అయినాక సెకండ్ బూస్టర్ కూడా వేసుకుంటున్నారు, అలా కూడా వేసుకోవచ్చు. వాటి నామ్స్ని ఆల్రెడీ ప్రకటించి వేసుకోవచ్చు అని చెప్పడం కూడా జరిగింది. ఓకే, సో ఫస్ట్ బూస్టర్ డోస్ అయినా కూడా సెకండ్ వేసుకోవచ్చు. టెన్షన్ లేకుండా. అయితే కొంతమందికి వ్యాక్సిన్ వేసుకున్నందువల్లనే కరోనా వచ్చింది, మా వాళ్ళు చనిపోయారు అట్లాగే చెప్పడం జరుగుతుంది. కొంతమందికి ఆ అనుమానం ఉంది. అయితే సహజంగా అట్లా జరగదు. వ్యాక్సిన్ వేసే టైంకే ఒకవేళ వాళ్ళ శరీరంలో వైరస్ ఎంటర్ అయి ఉండవచ్చు. ఏవో కండిషన్స్ అప్లికబుల్ మనకు తెలియనివి ఉంటాయి లోపల, వాటి వలన అలా జరిగి ఉండొచ్చు. కానీ సహజంగా వ్యాక్సిన్స్ తోటి ఎటువంటి ప్రమాదం ఉండదు. వాటికి పర్మిషన్ ఇచ్చారంటేనే అన్ని విధాలా వాటిని తరచి చూసి అప్పుడు ఇస్తారు. అవును, ఇందులోనే ఇంకొకటి ఏంటంటే, ఇంకొక అపోహ ఈ మధ్య కార్డియాక్ అరెస్ట్ అవుతుంటే కూడా వ్యాక్సినేషన్ తీసుకున్నందుకే మాకు ఇలా అయిందేమో అని కూడా అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? ప్రాక్టికల్ సైన్స్ ప్రకారం అయితే నిజం కాదని చెప్పాలి. కానీ స్టాటిస్టిక్స్ మాత్రం ఇట్లాగే అవుతున్నాయని చెబుతూ ఉన్నారు. చెప్పడం వరకు జరుగుతుంది కానీ ప్రూవెన్ కాదు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొంతమంది జాయింట్ పెయిన్స్ వచ్చినాయి, మేము ఇది వేసుకున్న తర్వాతే వచ్చినాయి అనే వాళ్ళు వస్తున్నారు. రకరకాలే చెప్తున్నారు, కార్డియాక్ ఇష్యూస్ చెప్తున్నారు. అంతకుముందు మాకు చాలా స్టామినా ఉండేది, ఇప్పుడు తొందరగా అలసిపోతున్నాం అనే వాళ్ళు వస్తున్నారు. ప్లస్ కార్డియాక్ ఇష్యూస్ అని చెప్తున్నారు. ప్లస్ జిమ్ముకు పోతే వ్యాక్సిన్ వేసుకొని చనిపోతారని చెప్పారు, అందువల్ల మేము జిమ్ముకు పోవడం తగ్గించి వాకింగ్ చేసుకుంటున్నాం అనేవాళ్ళు. చాలా అపోహలు ఉన్నాయి. అంత భయపడే పరిస్థితి అయితే ఏమీ లేదు. ఎక్కడన్నా చిన్న చిన్నవి జరిగిన సందర్భం ఉంటే ఉండవచ్చు, వాటికి అనలైజ్ చేసుకుంటే మనకి రీజన్ రూల్ అవుట్ అవుతుంది. అంతేకాని దాన్ని బేస్ చేసుకొని ఒకటి అని చెప్పి స్టాండర్డ్గా చెప్పలేము కదా. మీరు అన్నట్టుగా ఒక వ్యాక్సినేషన్ వచ్చింది అంటే దాని మీద ఎంతో రీసెర్చ్ జరిగిన తర్వాతే పర్మిషన్స్ అన్నీ వస్తాయి. సో బేసికల్లీ సైన్స్ ప్రకారం అయితే అవన్నీ అపోహలే అంటారు. అండ్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే సార్, ఎనీ మెడికేషన్ ఇంకా ఏదన్నా మనకి వ్యాక్సిన్స్ కాకుండా మెడికేషన్తో దీన్ని ట్రీట్ చేయొచ్చా? ఒకసారి కరోనా ఎఫెక్ట్ అయిన తర్వాత, శరీరంలో ఎఫెక్ట్ అయిన తర్వాత ఎంత తీవ్రంగా లోపలికి ఎంటర్ అయింది వైరల్ లోడ్ అనే దాన్ని బట్టి వెంటనే సిమ్టమ్స్ రావచ్చు. యూజువల్గా 2 to 3 days 2 to 5 days అట్లా పడుతుంది మనకి సిమ్టమ్స్ బయటపడటానికి. మొదటి 2 రోజులు సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. టిపికల్ సిమ్టమ్స్, ఎటిపికల్ సిమ్టమ్స్ 2 రకాలు. అన్ని సిమ్టమ్స్ బయటపడే వాళ్ళు ఉంటారు, ఏమీ లేదు ప్రశాంతంగా కూర్చొని ఉంటారు, వాళ్ళకి చెక్ చేస్తే సివియర్గా ఉంటుంది లోపల, అట్లా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. సో ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ లేకపోయినప్పుడు ఖచ్చితంగా టెస్ట్ చేసి ట్రీట్మెంట్కి వెళితే మంచిది, సివియారిటీ తెలుసుకొని. అట్లా కాకుండా ఎవరైనా పూర్ పీపుల్ ఉంటే అట్లీస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా కూడా మంచి వైద్యం అందుతుంది. ఈ కరోనాకి సంబంధించి వైద్యంలో దాదాపుగా ప్రతి ఒక్క వైద్యుడు మంచి పరిణతి పొందాడు, మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది అన్ని కేసెస్ చూసినందువలన. అది ఒకటి. దీంతోపాటు ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ లేకపోతే
రాకుండా వచ్చిన తర్వాత అనేసరికి మనకి ఆయుర్వేదిక్లో మంచి యూజ్ ఉంది. అవి రెమెడీస్ అన్నీ మళ్ళీ లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు సింపుల్గా ఏం చెప్తున్నానంటే మీరు ట్రీట్మెంట్ అడిగినందువలన గిలాయి సత్వం అంటారు, తిప్పతీగ యొక్క సత్వము, అది ఒకటి మెయిన్గా. ప్లస్ దాంతోపాటు విటమిన్ సి అంటే ఉసిరికాయ పొడి, ఇవి 2 బాగా ఉపయోగపడతాయి. వీటిని పౌడర్ తెచ్చి నీళ్ళల్లో కాగబెట్టి కషాయంలాగా తాగడము, రాకముందు వచ్చిన తర్వాత ఎప్పుడైనా కూడా వాడచ్చు. ఇట్లా చేస్తుంటే చాలా వరకు రిలీఫ్ వస్తుంది. ఇంకా అలోపతి మెడిసిన్ ఆస్పెక్ట్లోకి వెళ్తే మెడిసిన్ ఇంత క్రితం ఏం వాడుతున్నామో JN1 కూడా అవే సరిపోతాయి. దానికి ప్రత్యేకంగా భయపడి కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు. అదే ట్రీట్మెంట్, అదే డాక్టర్ సరిపోతారు. ఎక్కడ ఏమి భయపడాల్సిన విషయమే లేదు. సో JN1కి కూడా ఇంతకుముందు తీసుకున్న ట్రీట్మెంటే సరిపోతుంది. కొత్త వేరే టెస్టులు కూడా అవే టెస్టులు, అదే ట్రీట్మెంట్, అవే ప్రికాషన్స్, అదే ఫుడ్.